మనం సాలార్ సినిమా చూసాం. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. మార్కెట్ మహాలక్ష్మి, సుందరం మాస్టర్, మనిషికి తగ్గ పేరు. ఇలాంటి సినిమాలో చాలా అందంగా అద్భుతంగా నటించారు. తనే పూజా విశ్వేశ్వర్. నువ్వు ఆర్డర్ ఇస్తే చేస్తావు, నేను డబ్బులు ఇస్తే చేస్తా. రాజన్న మా ఇంటి గాని చూసినావా? సో ఎగ్జాక్ట్లీ వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐ యామ్ ఫ్రమ్ అండమాన్ నికోబార్. చాలా రొమాంటిక్ గా, చాలా క్రిస్పీ వాయిస్ తో చెప్పారు ఆ డైలాగ్. ట్రెడిషనల్ లోక్ లేదంటే ఒక విలనిజం, ఒక ప్రాస్టిట్యూట్, ఇలా రోల్స్ బట్టి నేను ముందే దిగిపోతా. లేదండి మేడం, నిజం, మేము సలా టీం నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు అనమాట. మోస్ట్లీ నేను 11 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను, క్యాన్సిల్ చేసేసాను. ఇంత అంటే ఇన్ని క్యారెక్టర్స్ వేరియేషన్స్ అని చూపిస్తున్నారు కదా, మీకు ఎన్ని ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరు? రమ్యకృష్ణ గారు. మీరు అమ్మాయే కదా? అంత డౌట్ ఎందుకంటే నేను అబ్బాయిని కదా, నా జోలికి ఎవరు వస్తారో చెప్పి. ఈవిడ అమ్మాయి. సాలార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఓకే, ఏముందులే, ఎవరు లేరు కదా ఈ టైంలో, ఎవరు ఉండరు కదా, సో మనం వెళ్ళిపోతాం ముందే అని చెప్పి అనుకున్న టైంలో స్పీడ్ బ్రేకర్ నాకు స్పాట్ నా డెడ్ అవ్వాల్సింది, నా హెడ్ అనేది డివైడర్ మీద పడింది. 90% నో ఛాన్స్ అని అందరూ. బేసిక్గా చెప్పాలి అంటే నేను అమ్మాయిని, నాకు సిగ్గు చెరలు అన్నీ ఉన్నాయి. ఇండస్ట్రీలో ఇలాంటి లిమిట్స్ పెట్టుకుంటే ఛాన్సెస్ తగ్గవా మీకు? బేసికలీ చాలా మంది ఏమనుకుంటారు అంటే చాలే అయిపోయింది, ఇంక దీనికి ఏమొస్తాయి. ఆ బోర్డర్ వరకు చేయగలిగిన క్యారెక్టర్ కానీ డైలాగ్స్ కానీ ఐ కెన్ బోల్డ్ డైలాగ్స్ అని ఐ కెన్ టెల్, కానీ ఎక్స్పోజ్ అయితే నేను చేయలేను. బట్ ఇండస్ట్రీలో ఆ బార్డర్స్ అనేవి కొన్ని రోజులేనేమో. ఇన్ కేస్ ఎక్స్పోజింగ్ సీన్స్ వస్తే నన్ను కిస్ చేయమంటే నేను చేస్తా, అలాగే నా హస్బెండ్తో రొమాన్స్ చేస్తున్నాను కదా అని నేను చేయలేను కదా. సో ఒక లైన్ బోర్డర్ అనేది నాకుంది. డైరెక్ట్ టాక్ విత్ డైరెక్టర్, ఇఫ్ వాళ్ళు ఓకే అనుకుంటే క్యారెక్టర్ ఇస్తారు, నో అనుకుంటే ఇవ్వరు. ఇండస్ట్రీలో చాలా మంది కాంప్రమైజెస్ అయిపోతారు ఎక్కువ. ఓకే, విల్ కమిట్ విత్ దెమ్, మనకు ఒక లైఫ్ చూపిస్తారు కదా అని. సో మీరు ఇంత ధైర్యంగా చెప్తున్నారంటే మీకు సినిమా ఒకటి డిపెండెంట్ కాదు. వన్స్ అపాన్ ఏ టైం లైక్ ఇండస్ట్రీ ఎలాగ డిపెండ్ అయి ఉండేది అంటే అమ్మాయికి ముందు వెనక లేని వాళ్ళు, అంటే సినిమానే జీవితం అనుకొని చాలా మంది వస్తారు ఇండస్ట్రీకి. నేను ఉండాల్సిందే ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళకి మీకు మధ్యలో లైన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. నా నుంచి వాళ్ళకి ఏదో కావాలి, నేను ఇవ్వలేకపోతున్నా అనుకున్నాం వాళ్ళకి, ఏం పర్వాలేదు అడుక్కున్న క్యారెక్టర్ అయినా చేస్తా సార్. పబ్లిక్ ఏమనుకుంటారు అంటే బ్లౌజ్ అది వేసుకోలేదురా, దానికి సిగ్గు సరం ఏం లేదు, వేసుకోలేదు అనుకుంటా. గాడ్ మనకిచ్చిన పర్సనల్ పార్ట్స్ అనేది మనం షో చేయట్లేదు కదా. వచ్చే ఆపర్చునిటీస్ కోసం ఛాన్సెస్ తీసుకునే చాలా మంది. ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది, దీన్ని వాడుకోవాలి, లేదు దాని మొగుడు చస్తే ఇది నా జోలికి వస్తుంది అని చెప్పి. 2 నిమిషాలు అవుతుందా? అజ రౌడీ, అల్లా కసం హమ్ నహీ కియా సాబ్.